సో అయితే మీ అందరికీ హాయ్ అండి. బుడ్డి చక్కని పిలిచి హాయ్ చెప్పు. హాయ్. ఓకే అండి. ఈ రీసెంట్ టైమ్స్లో అయితే మన సబ్స్క్రైబర్స్ చాలామంది మీరందరూ మాకు ఒకటి దాచుతున్నారు. మేము ఒకటైతే పద్దాకలు మిమ్మల్ని అడుగుతూ ఉన్నాము, అదేవిధంగా కామెంట్ చేస్తూ ఉన్నాము, కానీ మీరు ఏ రెస్పాన్స్ ఇవ్వట్లేదు ఎందుకని చెప్పేసి అందరూ అడుగుతూ ఉన్నారు. అయితే అప్పుడు చెప్పడం కారణం ఏంటంటే అన్ని విషయాలు అనేది బయట తెలియకూడదు. కొన్ని విషయాలు అన్ని తర్వాత జాగ్రత్త పడి అంతా సక్రమంగా ఉన్న టైంలో చేరున్నట్టు మేము ఉన్నామండి. ఎందుకంటే మన యూట్యూబ్ లైఫ్ స్టైల్లో ప్రతి ఒక్కటి షేర్ చేస్తాను. అది కష్టమైనా నష్టమైనా ఆరమైనా భారమైనా సంతోషమైనా ఏదైనా కానీ మన సబ్స్క్రైబర్స్తో పంచుకోవాలని నా యొక్క ఇంటెన్షన్, నా యొక్క ఆశ. సో అయితే ఇంకా మీరు అందరూ అన్నట్టే బుజ్జి అయితే ప్రెగ్నెంటే. ఇప్పుడు దానికి వచ్చేసి 5th మంత్ అండి, 5వ నెల వచ్చింది. ఇంకో 1 వీక్లో టీఫా స్కానింగ్ అయితే వెళ్ళాలి. టీఫా స్కానింగ్ ఫస్ట్ స్కానింగ్ అయితే మిస్ అయిందండి. సెకండ్ స్కానింగ్ అయితే వెళ్ళాలి ఒక వారంలో చిలుకూరుపేట. అదండి సంగతి. ఇంకొచ్చేసి ఇన్నాళ్ళు పెట్టి ఎందుకు చెప్పలేదంటే ఫస్ట్లో వెళ్ళినప్పుడు వాళ్ళు అంత కన్ఫర్మేషన్కి అయితే ఏం చెప్పలేదండి. బేబీ అయితే వీక్గానే ఉంది, మరి ఎట్లా జాగ్రత్త పడండి కొంచెం కొన్నాళ్ళు అని చెప్పేసి అనేకెళ్ళి ఇంకా మేము ఈ విషయాన్ని ఇంకా మర్చిపోయాం. అసలు ఇంకా దీని మధ్యలో తీసుకురాలేదు. ఈ టాపిక్ని వదిలేసి ఇంకా ఈ కాడికి చాలా జాగ్రత్తగా ఉండాలి. చూపించుకుందే 3వ నెల అప్పుడు అమ్మవారింటి కాడ పనికి వెళ్ళాం, మళ్ళీ అటు నుంచి విజయవాడ పనికి వెళ్ళాం. అంటే మొన్నటిదాకేమో మొక్కజొన్న పనులు ఉండే మంచిలో, అట్లాగా ఇద్దరికి తీరిక లేకుండా ఒకటే పరిమళ పనులు తిరుగుతూనే ఉన్నాం. అంటే మేమైతే అంత కేర్లెస్గా ఉన్నాం, అంత కేర్గా లేదు. ఫస్ట్ కాన్సిల్ అయితే కేర్లెస్గా ఉన్నాము, కానీ దేవుడు ఇచ్చిన గిఫ్ట్ అయితే మనం చాలా గొప్పది బలమైంది కాబట్టి ఎన్ని అడ్డంకులు ఉన్నా ఎన్ని కష్టాలు ఉన్నా అన్ని తట్టుకొని ఇప్పుడైతే 5th మంత్లోకి అయితే అడుగు పెట్టాం. ఇంకా ఈ బుడ్డి తల్లికి బుడ్డి తమ్ముడు కానీ బుడ్డి చెల్లి కానీ వస్తుంది మళ్ళీ తొందరలో. ఇంకో జస్ట్ ఒక 4 months వెయిట్. 4 months అయితే ఎవరు కావాలి నీకు? అబ్బాయి కావాలా అమ్మాయి కావాలా? అబ్బాయా అమ్మాయా? అబ్బాయి అమ్మాయి కావాలి నీకు? ఎవరు కావాలి నీకు? సో అయితే ఇంకొక జస్ట్ ఒక 4 monthsలో మనకి న్యూ ఫ్యామిలీ మెంబర్ అయితే యాడ్ కాబోతున్నారు. అయితే మా ఇంట్లో వాళ్ళైతే చాలా ఒక ఆశపడుతున్నారండి. ఇంట్లో లేనిది అందరి ఆశ అదే. ఇంకా సో అయితే ఇంకా లాస్ట్ టైం ఇంకా ఎవరైతే వాళ్ళు ఇంకా ఒకరు వద్దు ఇద్దరు వద్దు అన్నట్టు ముగ్గురు వద్దు నా సామెత అయితే ఇది. నేనైతే వీక్షికతో ఇంకా మనకు చాలా అనుకున్నాం ఫ్యామిలీ ప్లాన్ అనేది, కానీ అందరికీ అక్కయ్యకి ముగ్గురు అన్నయ్యకి ముగ్గురు, మరి నీకు ఒకళ్ళు వద్దు అయ్యా అని చెప్పేసి ఇంట్లో వాళ్ళు సరేలే మనం ఇప్పుడు ఎంతోమంది పిల్లల్ని 3-4 వేసి పెంచుతూ ఉంటారు, ఒక 2 పిల్లల్ని పెంచలేవా అని ఆస్తులు వెనకైపోయినా కానీ వాళ్ళకి తిండికి లోటు లేకుండా వాళ్ళ చదువుల్లో వాళ్ళ విషయాల్లో వాళ్ళ ఖర్చుల్లో అన్నిట్లో చాలా జాగ్రత్తగా వాళ్ళని పెంచుకుంటూ వాళ్ళ యొక్క అవసరాలు తీర్చుకుంటూ మంచి చదువును మనం అందించగలిగితే చాలన్న ఉద్దేశంతో ఇంకిద్దరు పిల్లలకి డిసైడ్ అయిపోయి ఇంక ఈ చిన్న కుటుంబాన్ని ఇంకొంచెం పెద్ద కుటుంబంగా మార్చాలని చెప్పేసి ప్లాన్ తోటి అనుకోకుండా అన్నీ కోఇన్సిడెన్స్గా ఫ్లోలో అయిపోయింది. సో అయితే ఏదైనా గాడ్స్కి ఇస్తే ఏదైనా దేవుడి జీతం ఉంటేనే కానీ మన అందు ఏ కార్యమైనా జరిగిద్ది. నాకేంది ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్నాయి. అసలు ప్రార్థనకి అప్పుడు స్టార్టింగ్ లో నేను రానండి, కొంచెం కొత్తలో నాకు కొత్త కాబట్టి నేను రానన్నా. ఏమో అండి నా జీవితం అయితే నేనైతే ఒకటి అనుకుంటాను, ఆ ఒకటి కాదు ఇంకొకటి అయింది, ఆ ఒకటి ఇంకొకటి అయింది, ఆ ఒకటి ఇంకోటి అయింది, కానీ నేను అనుకునేది అయితే కాదు. అసలు నేనైతే పెళ్ళే చేసుకోవాలనుకోలేదు, కానీ పెళ్ళయింది. తర్వాత పిల్లలు ఇప్పుడల్లా వద్దనుకున్నాను,
కానీ పిల్లలు అయినారు. అంటే నా కూతురు అంటే నా పిల్లలు పుట్టే ముందు అంతా సెటిల్ అయిపోవాలి, అంతా సంపాదించాలి, అంతా వగేరా వగేరా అని అందరిలాగానే నేను కూడా చాలా థింక్ చేశాను. కానీ అవన్నీ అవ్వలేదు. ఇంకా చేసేది ఏముంది, గో విత్ ఫ్లో అన్నట్టు పోయేదాన్ని బాగానే ఉండాలా. ఇంకా వాతావరణానికి అనుగుణంగా కాలానికి అనుగుణంగా వాతావరణానికి మనం అట్లా కొట్టుకుపోతూనే ఉండాలి. సో అయితే తప్పదు. ఎట్ట కూడా కష్టపడుతూ నన్ను నమ్మొచ్చిన నా భార్యని, నాకుగా ఇచ్చిన బొట్టు గిఫ్ట్లని 2 బొట్టు గిఫ్ట్లని జాగ్రత్తగా చూసుకుంటూ, ఏ లోటు లేకుండా, ఏ ఇబ్బంది లేకుండా, వాళ్ళకి ఏ కష్టాలు రానికుండా వాళ్ళకు తోడుగా నీడగా ఉంటూ నా భార్యకి నా పిల్లలకి తోడుగా ఉండాలి. ఏమో జీవితం ఎటు మారిద్దో ఏం చెప్పలేము. కానీ అన్నిటికీ జాగ్రత్త పడి అన్నిటికీ సిద్ధపడి ఉండాలి. అదంటే సంగతి. ఇంకోటి ఏంటంటే ఇది ఇల్లు మన ఓన్ హౌసే. ఇది రేపైతే ఇప్పుడే హోమ్ టూర్ చేస్తాను. ఓకే అండి. సో అయితే బుజ్జి పెళ్లి కానుకలని తెచ్చింది కదా, అదే డబుల్ కార్డ్ మంచం ఒకటి, దివాన్ కార్డ్ ఒకటి, డ్రెస్సింగ్ టేబుల్ వగేరా వగేరా అవన్నీ ఎడ్ మొత్తం తీసుకొద్దాం. రేపైతే రేపు కానీ ఎల్లుండి కానీ మొత్తం తీసుకొస్తాం సామాను. ఆ సామాను తీసుకొచ్చి మనం హోమ్ టూర్ అయితే చూపిస్తాను. ప్రాపర్గా నీట్గా అని చూపించి మన కొత్త ఇల్లు ఏ విధంగా అనేది కామెంట్ చేయండి తర్వాత వీడియో పెట్టిన తర్వాత. సో అయితే రిపోర్ట్ చూపించమంటారా? సో అయితే రిపోర్ట్ లేదు. మేము ఫస్ట్ టైం అయితే జస్ట్ అందరిలాగానే ఇంటికాడ కన్ఫర్మేషన్ లాగానే అది టెస్ట్ చేసాం, ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసే. దాంట్లో ఫస్ట్ టైం నెగిటివ్ వచ్చింది. తర్వాత ఇది ఫాల్ అంటే లైట్గా కనబడుతుంది, లైట్ ఇండికేట్స్ కనబడుతున్నాయి 2 లైన్స్ అనేది. సో అయితే కన్ఫర్మేషన్ కోసం మళ్ళీ సెకండ్ టైం చేసాం. దాని తర్వాత ఇంక ఇట్లా కాదు అని చెప్పేసి బుజ్జి మరి సోపలు ఎక్కువ అయిపోయినాయి. అంటే ఏవిళ్ళు అంటారు కదా, పద్దాకల నీరసం, కలిదిరి పడిపోవటం, అన్నం తినకపోవటం, పద్దాకల వాంతులు, ఆ విధంగా తనైతే ఇంకా ఉక్కిరి అయిపోతూ ఉంది. ఇంకా కడుపులో ఉన్నాడైతే ఆ విధంగా ఉక్కిరి చేసేస్తున్నాడు. ఇంకిట కదలని చెప్పేసి తన బాధను చూడలేక, అంటే తిన్నది మొత్తం కగ్గేసిద్ది. ఇంకా అసలు ఆ పిల్ల వాళ్ళు చెప్పేది కాదు. అందుకని చెప్పేసి సో అయితే ఇంక కాదని చెప్పేసి ఇంక అప్పటికప్పుడు తీసుకొని వెళ్ళి తీసుకొని చూపిస్తే అప్పుడు వాళ్ళు అన్నారు, అబ్బాయి 1 వారం దాకా 3వ నెల అన్నారు. ఇంకా అయితే అది కూడా ఏమన్నారంటే ఇంకా హార్ట్ బీట్ అయితే స్టార్ట్ అవ్వలేదు అప్పుడు అని చెప్పేసి ఇక్కడ మా జస్ట్ అంటే ఫార్మాలిటీగా అని చెప్పేసి వెళ్ళి చూపిస్తే వాళ్ళు ఏదో అట్లా చెప్పారు. తర్వాత అక్కడికి వెళ్ళి చూపించి అక్కడ మెడిసిన్ అవి తీసుకొని టెస్ట్లు అని చేపిస్తే ఫస్ట్ అక్కడ చేసిన టెస్ట్లో ఏవి వినుకోండి టెస్ట్లు ఇదే ఇవి వచ్చేసి వినుకోండి టెస్ట్లు. దాని తర్వాత ఇవన్నీ వినుకోండి అదుందే వాళ్ళు చేసింది ప్రెగ్నెంట్ టెస్ట్ లేదా పోయిందా. సో అయితే అక్కడ టెస్ట్లు అయిపోయిన తర్వాత అయ్యింది. అక్కడ టెస్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ చిలకూరుపేటకి వెళ్ళి, అంటే అంతకుముందు గుడ్డిగా మన చక్కదలు చూపించాం కదా, గుడ్డలు చూపించిన కాడికి మళ్ళీ అక్కడికి వెళ్ళాం. అక్కడికి వెళ్ళి మళ్ళీ టెస్ట్లు చేస్తే వాళ్ళు అన్ని టెస్టులు చేసి ఈసారి ప్రాపర్గా అన్నీ చెప్పారు. వాటికి నిబంధనలు చెప్పేసి ఎట్లా కేర్గా ఉండాలి అది అన్నీ చెప్పారు. దాని డైట్ ఏం మెయింటైన్ చేయాలి, ఎట్లా ఉండాలి, ఏం తినాలి అని చెప్పేసి మొత్తం ప్రాపర్గా చెప్పారు. ఇంకా అయితే చిన్న బుట్టిగాడికి కూడా ఫామ్ అయిపోయాడు. అప్పటికి 5th మంత్ కూడా వచ్చేసింది. ఏందో అండి కాలం చాలా స్పీడ్గా ఉంది. కళ్ళు మూసి కళ్ళు ఇచ్చేలోగా అంతా అయిపోతుంది. సో అయితే మొన్నటిదాకా పొలాల్లో నేను నా భార్య ఎంతో కష్టపడి, అంటే తనైతే అంటే ఎట్లా అయిపోయి ఫస్ట్ మంత్లో తను కన్సీవ్ అయిన తర్వాత, తను ప్రెగ్నెంట్ అయిన తర్వాత కూడా ఒక 1.5 మంత్ దాకా పని చేస్తూనే ఉందండి. పొలం పనులు, మినుము కట్ట పీకటం, వాటిని వగేరా అన్ని పనులు చేసింది. ఒక పక్క ప్రెగ్నెన్సీతో సఫర్ అవుతానే, అంటే తను బాధపడుతూ, అంటే చెప్పాలి కదా, అదే ప్రెగ్నెన్సీ టైంలో ఉంటాయి కదా ప్రాబ్లమ్స్ అనేది అందరికి తెలిసినవి. అలా అన్నీ ఫేస్ చేసుకుంటేనే నాతో తోడుగా నాకు నీడగా నా భార్య నా అంటూ
నన్ను నడిపిస్తూ తను కూడా నా ఇంటూ మెల్లిగా నడుచుకుంటూ అట్ట పడతా దొలుతూ పడుతూ లేస్తూ ఎట్టగొట్ట తను నడుచుకుంటూ వచ్చి ఎంతో పనులు చేసుకుంటా వచ్చాయి. కానీ దానికి ప్రతిఫలితం అయితే లేదండి. ఎంత కష్టపడ్డా కానీ ఆ పొలాల్లో ₹1 కూడా నేను మిగిలింది ఏం లేదు. నాకే ₹1,00,000 దాకా లాస్ వచ్చింది. సరేలేండి, ఇంకా లాభాలు అనేది కామన్ అన్నట్టు. ఒక సంవత్సరం ఏమో లాభం వచ్చింది, ఇంకో సంవత్సరం లాస్ వచ్చింది. ఈ వ్యవసాయంలో ఎప్పుడు అంతేనండి, ఒకేలాగా ఉండదు. 50-50 ఛాన్సెస్ అండి ఇవన్నీ. సో అయితే మనం అన్నిటినీ నెట్టుకుంటూ తట్టుకుంటూ వెళ్తేనే ఏదైనా జీవితం ముందుకు కొనసాగిద్ది. సో అయితే ఇంకా అది అయిపోయిన తర్వాత అక్కడ నుంచి అయితే మీకు అంతకుముందు చెప్పిన విధంగానే మీకు అంతకుముందు చెప్పిన విధంగానే నేనైతే ఎప్పటి నుంచో ఒక 5 years నుంచి నాకు చిన్న డ్రీమ్ అంటే, మాకు ఓన్ ల్యాండ్ ఉంది దగ్గరలో, మా ఊరి దగ్గరలో. అక్కడ మొత్తం ఫామ్ హౌస్ లాగా పెట్టుకోవాలని ఎంతో ఆశపడ్డాను. అక్కడ చాలా చేయాలని చెప్పేసి ఎన్నో కళ్ళకు అన్నాను, కానీ అవన్నీ నెరవేరలేదు. ఒక చిన్న ఫామ్ హౌస్ కట్టుకొని అక్కడ ఫుల్ సెక్యూరిటీ అన్ని ఫెన్సింగ్ వేసుకొని అక్కడే ఇంకా జీవితాన్ని మొత్తం గడపాలని ఎంతో ఆశపడ్డాను, కానీ అవన్నీ ఏది అవ్వలేదు. అప్పటికి దానికోసం అని చెప్పేసి ఉన్న గోల్డ్ని మోర్ట్గేజ్ చేసి అప్పుడెప్పుడు 3 lakhs ఉన్న దాన్ని 6 lakhs పెంచేసి చాలా ఫేస్ చేశాను. అనవసరంగా ఈ 3 monthsలో 2 lakhs దాకా వేస్ట్ చేశాను. ఏది అవ్వట్లేదు. ఒక బిజినెస్ చేద్దామన్నా ఏది అవ్వట్లేదు, అసలుకి ఏం అర్థం కావట్లేదు. అందుకని చెప్పేసి ఆ డిప్రెషన్లో మైండ్ పనిచేయబోతుంటే ఇంకా అది కాక తను కూడా ప్రెగ్నెంట్ అయింది. మనకంటూ ఒక స్థిర నివాసం ఉండాలి, ప్రాపర్గా అంతా అన్నిటికీ బాగుండాలి అన్నట్టు. మనకి కోళ్ళు పెంచాలంటే అంటే ఒక ప్యాషన్ ఉంది కాబట్టి, అంటే నాకు జంతువులు పెంచాలంటే చాలా ప్యాషన్ అండి. అందుకని చెప్పేసి ఇంకేం చేశానంటే, గుడ్డి పనులు ఎట్టైనా మన ఇల్లు ఉంది కదా, అంతకుముందు కూడా ఉన్నాము. అంతకుముందు ఫస్ట్ ప్రెగ్నెన్సీ అప్పుడు ఇక్కడే అండి ప్రెగ్నెంట్ అయింది. ఇక్కడ ప్రెగ్నెంట్ అయిన తర్వాత అక్కడ నుంచి మన ఇంటికి వెళ్ళిపోయాం. అక్కడ కన్సీవ్ అయ్యి డెలివరీ అయ్యి బుడ్డిగాని ఎంత పెద్ద పిల్లని తీసుకొచ్చి తర్వాత కొన్ని రోజులకి మళ్ళీ ఏందో ఒక రోజు మా నాన్న చూద్దామని చెప్పేసి వచ్చాను. ఇంకొస్తే ఒక రోజు ఆమె ఫీవర్తో ఫుల్ సఫర్ అవుతాం ఉంది, ఒక్కదే ఉంటుంది అని చెప్పేసి ఇంకా మేము వచ్చాం. అంటే ఏ టైం ఎట్టుంటుందో చెప్పలేం కదా ముసలి వాళ్ళతోటి. అందుకని చెప్పేసి మనం అంటూ ఒకళ్ళు తోడుంటే ఏ టైం అని ఎట్టైనా నా మనవడు నా వాళ్ళు ఉన్నారు అన్న ధైర్యంతో ఉంటారని చెప్పేసి ఇంకా అది కాక మన ఇల్లు కూడా చాలా పాడుపడిపోయి ఉంది. అంతా నీళ్ళు కొట్టేసి చాలా చండాలంగా ఉండేది ఇల్లంతా. మీకు అంతకుముందు ప్రీవియస్ వీడియోలు తెలిసి ఉండేది, చూసి ఉంటారు. అంతకుముందు ఫస్ట్ మేము ఉన్నప్పుడైతే ఇల్లు అంతా కారేది, ఈ ఇల్లే కారేది వానాకాలంలో. అక్కడ అప్పుడు ఫస్ట్ మీకు గుర్తుందా, బుజ్జి బర్త్డే చేసినప్పుడు ఫస్ట్ ఛానల్ స్టార్ట్ చేసింది ఇక్కడే. సో అయితే జగన్స్ ఛానల్ కూడా ఇక్కడే స్టార్ట్ చేయబోతున్నాం. సో అయితే ఈ ఛానల్ పేరు వచ్చేసి వీక్షిత్ వద్దులే కానీ ఏం పెడతాం ఛానల్ పేరు? లైఫ్ ఆఫ్ సుబ్బు బుజ్జా, బుజ్జి సుబ్బు లైఫా? ఏం పెడతాం ఛానల్ పేరు? ఛానల్ పేరు వచ్చేసి నేను అనుకుంటున్నాను లైఫ్ ఆఫ్ సుబ్బు బుజ్జి అనుకుంటున్నాను, లేకుంటే బుజ్జి సుబ్బు బుజ్జి లైఫ్ ఆఫ్ పెట్టాలి. అంటే సరే సుబ్బు బుజ్జి ఇద్దరు కలిసే ఉండాలి అన్నట్టు ఏం పెడదాం? మన ఛానల్ పేరు వచ్చేసి ఆడి కాదు ఏంది మన ఛానల్ పేరు ఏం పేరు? సో అయితే మన కొత్త ఛానల్ పేరు వచ్చేసి సుబ్బు బుజ్జి అఫీషియల్ కాస్త యువర్ సుబ్బు బుజ్జి లాగా కన్వర్ట్ అయింది. అంటే ఇది సెకండ్ ఛానల్, అది ఫస్ట్ ఛానల్, ఇది సెకండ్ ఛానల్. సో అయితే మన ఛానల్ పేరు వచ్చేసి యుఆర్ సుబ్బు బుజ్జి. సో అయితే మన ఛానల్ పేరు వచ్చేసి యువర్ సుబ్బు బుజ్జి. అంటే మొన్నదాకా సుబ్బు బుజ్జి అఫీషియల్ కదా. సో అయితే ఇప్పుడు మన కొత్త ఛానల్ పేరు వచ్చేసి యుఆర్ సుబ్బు బుజ్జి, యువర్ సుబ్బు బుజ్జి అనే ఛానల్కి ఇప్పుడు మేము కొత్త ఛానల్ని స్థాపించాం. సో అయితే ఈ ఛానల్ అనేది ఏ విధంగా ఉంటుంది అంటే, దీంట్లో మెయిన్
మెయిన్ కంటెంట్ అంతా నాదే ఉంటుంది. నా ఒక లైఫ్ స్టైల్ మీకు అంతకుముందు వీడియోస్లో చెప్పినట్టే నా ఒక జర్నీ ఏ విధంగా ఉంటుంది, నా ఒక లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంటుంది, నేనైతే ఏ పనులు చేస్తూ ఉంటాను, ఏ కంటెంట్ చేస్తాను దీంట్లో లైక్ ఫిషింగ్, అదర్వైజ్ క్యాంపింగ్, ఇంకా మా డే లైఫ్, ఇంకా అన్నీ ఉంటాయి. కోళ్ళు దాంట్లో నా యొక్క బిజినెస్ అంతా ఉండిద్ది. ఏ విధంగా ఉండిద్ది, ఎట్లా ఉండిద్ది అనేది ఈ ఛానల్లో ఈ గ్రోత్ అనేది చూస్తూ ఉండండి. సో అయితే ఇది వచ్చేసి మన ఫస్ట్ కాదు సెకండ్ ఛానల్. ఫస్ట్ ఛానల్ కూడా ఉండిద్ది, సెకండ్ ఛానల్ కూడా రన్ అవుతూ ఉంటుంది. సో అయితే ఫస్ట్ ఛానల్ని నేను ఈ టెక్ సంబంధించిన వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి దాంట్లో వాళ్ళకైతే అంతా మార్చాలి, అంతా ట్రై చేస్తాను, అన్ని పరిస్థితులు. సో అయితే అదండి సంగతి. ఇంకా మన ఛానల్ మీకు కానీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. యువర్ సుబ్బుజీ. సో అయితే అదండి సంగతి. ఇంక ఈ వీడియో అయితే ఇంతే. ఈ వీడియో నెక్స్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? బాయ్. యువర్ సుబ్బుజీ.